స్పెషల్ డ్రైవ్. నేను కీర్తి. ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఇండియా డెవలప్మెంట్ మ్యాప్లో గేమ్ చేంజర్గా నిలిచే దిశగా దూసుకుపోతోంది. ఒకవైపు అమరావతి మీదుగా బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు, మరోవైపు విశాఖపట్నంలో ప్రపంచ స్థాయి డేటా సిటీ, గూగుల్ డేటా సెంటర్ ప్రణాళికలు. ఇవి అమలైతే తెలుగు రాష్ట్రాల ఆర్థిక రూపురేఖలే మారిపోనున్నాయి. వేగవంతమైన రవాణా, విస్తరమైన డిజిటల్ హబ్ కలిస్తే ఏపీ భవిష్యత్తు సరికొత్త దశలో అడుగు పెట్టబోతోంది. అమరావతికి వస్తున్న బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు దక్షిణాదిలోని 4 మెట్రో నగరాలను ఒకే కారిడార్లో కట్టిపడేస్తోంది. హైదరాబాద్, అమరావతి, చెన్నై, అలాగే హైదరాబాద్, అమరావతి, బెంగళూరు లైన్లు కలిస్తే ప్రయాణం మాత్రమే కాదు, ఆర్థిక వేగం కూడా గంటల లెక్కల్లో పెరుగుతుంది. దాదాపు 12 గంటల నుంచి 14 గంటలు పట్టే రైలు ప్రయాణం కేవలం 2 నుంచి 3 గంటల్లో ముగిసిపోవడం సాధ్యమవుతుంది. ఈ హై స్పీడ్ కారిడార్లో అమరావతి కీలక స్టేషన్గా మారనుంది. 57 కిలోమీటర్ల కొత్త రైల్వే లైన్, కృష్ణానదిపై 3.2 కిలోమీటర్ల బ్రిడ్జ్ నిర్మాణం, 2200 కోట్లకు పైగా ఖర్చు. ఇవి పూర్తయ్యాక అమరావతి, గుంటూరు, విజయవాడ ప్రాంతాలు దేశ రైల్వే మ్యాప్లో హబ్లా నిలుస్తాయని కూటమి నేతలు చెప్పుకొస్తున్నారు. రాజధాని ప్రాధాన్యం పెరగడమే కాకుండా పరిశ్రమలు, పర్యాటకం, పెట్టుబడులు కూడా వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు విశాఖపట్నం భవిష్యత్తు డేటా హబ్గా అవతరించబోతోంది. 500 ఎకరాల విస్తీర్ణంలో డేటా సిటీ, ఇందులో గూగుల్ వంటి దిగ్గజ సంస్థల సెంటర్లు, మొత్తం 6 గిగావాట్ కెపాసిటీ లక్ష్యం. వీటితో 1.6 గిగావాట్ డేటా సెంటర్లు 24 నెలల్లో ఆపరేషనల్ కానున్నాయి. అంటే విశాఖలో టెక్ విప్లవం మొదలవబోతోంది. గూగుల్ ఇప్పటికే భారీ పెట్టుబడి ప్రణాళికను ప్రకటించింది. $6 బిలియన్, అంటే దాదాపు 50,000 కోట్ల రూపాయలు. ఇందులో $2 బిలియన్ రిన్యూవబుల్ ఎనర్జీకి కేటాయిస్తున్నారు. 1 గిగావాట్ కెపాసిటీతో గూగుల్ డేటా సెంటర్ ఆసియాలోనే అతిపెద్ద ఫెసిలిటీగా ఉండబోతోంది. దీనివల్ల విశాఖకు డిజిటల్ మ్యాప్లో అపూర్వ గుర్తింపు దక్కనుంది. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులు, గూగుల్ డేటా సిటీ ఒకేసారి అమలైతే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తే మలుపు తిరుగుతోంది. రవాణాలో వేగం, డిజిటల్లో శక్తి రెండు కలిస్తే ఏపీ పెట్టుబడిదారుల స్వర్గధామం అవ్వడం ఖాయమంటున్నారు. కోట్లాది ఉద్యోగాలు, కొత్త అవకాశాలు, గ్లోబల్ గుర్తింపు ఇవన్నీ ఒకేసారి ఏపీ అకౌంట్లో చేరబోతున్నాయి. ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి టీడీపీ సీనియర్ లీడర్ వెంకటరామిరెడ్డి మనతో పాటు ఉన్నారు. అలాగే ఎస్వి మోహన్ రెడ్డి, వైసీపీ కర్నూలు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ కూడా మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్. సార్, అమరావతిపై ప్రతిపాదిత బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు దక్షిణాదిలోనే మెట్రో నగరాల మధ్య ఆర్థిక సంబంధాలను ఎలా బలోపేతం చేస్తుందంటారు వెంకటరామరెడ్డి గారు? ఏమిటి మేడం, ఇప్పుడు ఫైనాన్షియల్ గా స్ట్రెంత్ కావాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపల్సరీ. ఈ మా ఎన్డీఏ కూటమి ప్రభుత్వము ఆ దిశగానే అడుగులు వేస్తుంది. ఎందుకంటే పైన బీజేపీ అలయన్స్ తో ఉన్నాం కాబట్టి, ఇక్కడ అలయన్స్ ఉన్నాం కాబట్టి ఈ రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందడానికి రెండు ఇంజన్ల పరిపాలన వచ్చింది. కాబట్టి ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము 19 నుండి 24 మధ్య ఏదైతే ఈ రాష్ట్రానికి ఎలాంటి పెట్టుబడులు రాకోకుండా ఉన్న వ్యవస్థలు చెడగొట్టారో అవన్నీ గాడిని పెట్టడానికి ఇప్పుడు తగడ సంవత్సరం పట్టింది. ఇక్కడి నుండి ఒక 6 నెలలు పోయిన తర్వాత అభివృద్ధి అంటే ఏమిటో ఈ కూటమి ప్రభుత్వము ఈ రాష్ట్ర ప్రజలకు చేసి చూపిస్తే ప్రతిపక్షాలకు మాట్లాడడానికి ఆస్కారం లేకుండా చేసేదానికి మేము ఆ ప్రయత్నంలో భాగంగానే ఈ రోజు మా ముఖ్యమంత్రి వర్యులు అన్ని విధాల 24 గంటల ఆలోచన విధానము ఆ రాష్ట్రం అభివృద్ధి చెందాలా, ఈ రాష్ట్ర ప్రజలు ఆర్థికంగా బలోపేతం కావాలా, అందరికన్నా ఉన్నత స్థానంలో ఉండాలనే కోరికతోనే ఈ ఆలోచన అంతా. మోహన్ రెడ్డి గారు, హైదరాబాద్, అమరావతి, చెన్నై, హైదరాబాద్, అమరావతి, బెంగళూరు హై స్పీడ్ లైన్లు పూర్తయితే ఏపీ వ్యాపార వాతావరణంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయి అనుకుంటున్నారు? స్పీడ్ రైలు వచ్చినంత మాత్రాన వ్యాపారాలన్నీ వస్తాయనేది కాదండి. ఇప్పుడు బెంగళూరు నుంచి 52 మాకు బుల్లెట్ ట్రైన్ ఉంది. ఇక్కడేం దానివల్ల కొత్త ఫ్యాక్టరీలు కొత్తవి వస్తాయనేది కాదు. ముఖ్యంగా కావాల్సింది ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. ఏదైతే ఇండస్ట్రియల్ హబ్స్ ఏర్పాటు చేసినారో దానిలకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేస్తే అప్పుడు లైవ్హుడ్ వస్తుంది, ఏదైనా ఇండస్ట్రీస్ వస్తాయి. అవి దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. కానీ మనకేదో ఒక బుల్లెట్ ట్రైన్ వచ్చినంత మాత్రాన ఇండస్ట్రీస్ వస్తాయి,
లైవ్హుడ్ వస్తుంది, పెట్టుబడులు వస్తాయనేది ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ కరెక్ట్. రెండోది ఏమంటే, ఇప్పుడు ఇందాక రామిరెడ్డి గారు చెప్తా వచ్చినారు పోయినసారి ఏమి పెట్టుబడులు రాలేదని. కానీ రామిరెడ్డి గారు ఒకటి ఏమేమి పెట్టుబడులు వచ్చినాయి ఏమేమి రాలేదనేది ఒకసారి మనం అనాలిసిస్ చేసుకుంటే, ఇదే ఇప్పుడు చెప్తున్నటువంటి అంబానీ గారు 64,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే స్టేజ్ మీద అనౌన్స్ చేసి ఆ రోజు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ కూడా స్టార్ట్ చేసి ఆ రోజు ఫౌండేషన్ స్టోన్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి అసలు పెట్టుబడులు రాలేదన్నది మా దగ్గర జయరాజ్ ఇస్పాట్ పోయిన గవర్నమెంట్ లోనే వచ్చింది. కాబట్టి ప్రతి గవర్నమెంట్ లో ఇండస్ట్రీస్ వస్తానంటే పెట్టుబడులు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు చాలా పెట్టుబడులు వచ్చినాయి. 4 హార్బర్లు ఒకటేసారి స్టార్ట్ చేసినది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే. 38,000 స్కూల్ నాడు నేడులో డెవలప్ చేసింది కూడా ఆయన ఉన్నప్పుడే. డెవలప్మెంట్ అసలు జరగలేదన్నట్లు మీరు మాట్లాడడం ఇది కాదు. రెండోది కారిడార్ అంతా కూడా మళ్ళీ ఫిషరీ వాళ్ళకి ఏర్పాటు చేసింది కూడా జగన్మోహన్ రెడ్డి గారే. కాబట్టి ముందు చూపు ఆయన ఇది చేసుకుంటూ పోయినాడు. అప్పుడు చాలా పెట్టుబడులు వచ్చినాయి. మా దగ్గర 25,000 కోట్ల రూపాయలతో గ్రీన్ స్టార్ట్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు అన్నప్పుడే, కంప్లీట్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు అన్నప్పుడే 25,000 కోట్లతో. మా కర్నూలు జిల్లాలోనే ఉంది, మీరు వచ్చి చూడొచ్చు కావాలనుకుంటే. ఓకే, అంటే ఏపీలో పరుగులు పెడుతున్న అభివృద్ధి అంటున్నారు కదా సార్, హలో మేడం, దీని మీద ఏమంటారు? డౌట్ వచ్చింది, కట్ అయిందా ఉందే కట్ అయిందని డౌట్ వచ్చిందండి. ఏమి లేదు సార్, ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు సార్ గారు మాజీ ఎమ్మెల్యే గారు చెప్పినట్టు చేయలేదు, ఇక్కడికి మనకు డబ్బులు రాలేదు, సెంట్రల్ గవర్నమెంట్ తేవలేదు అని చెప్పి ఎవరు మాట్లాడలేదు. వచ్చిన డబ్బులను సద్వినియోగం చేయలేకపోయిన దాని వల్లనే నేను ప్రత్యక్ష ఉదాహరణ, నేను పులివెందుల వాసిని, పులివెందుల టౌన్ పార్టీ ప్రెసిడెంట్ పనిచేసినాను. మా దగ్గర కానీ 800 కోట్ల రూపాయలు వర్కులు అలాట్ అయినాయి. నీకు ఈ రోజు 2020లో వర్కులు అలాట్ అయితే కేవలం పులివెందుల ఆయన కాన్స్టిట్యున్సీ, సొంత కాన్స్టిట్యున్సీ 40 ఏళ్ళు ఏకఛత్రాధిపత్యం ఉండే కాన్స్టిట్యున్సీలో 700 కోట్లు అయితే దగ్గర 500-600 కోట్ల పనులు అయితే ఎక్కడికక్కడ అయిపోయినాయి. 10% 15% చేసి చిన్న టౌన్ మాది. యూజీడీ అట్లే పెండింగ్ పడిపోయింది. రోడ్లు ఇప్పుడు అదే చేసిన వర్కులు లాస్ అవుతాయి ఏమవుతాయని చెప్పి మేము కంటిన్యూషన్ చేస్తున్నాం. ఇప్పుడు గవర్నమెంట్ లో ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అదే వర్కులు అదే టెండర్ మీద మేము చేస్తున్నాం. అంటే పులివెందుల్లోనే డెవలప్మెంట్ జరగలేదంటే మా కళ్ళకి ఎట్లా కనపడుతుంది చేశాడని చెప్పని తెచ్చినాడు ఫండ్స్ డైవర్ట్ అంటే పక్కకు డైవర్ట్ అవుతున్నాయి. ఎక్కడ కంప్లీట్ కాలేదు, ఫుల్ఫిల్ లేదు. ఒకవేళ 1-2 జరిగితే అవి చెప్పుకోవడానికి మీకు అవకాశం ఉంటుంది 5 ఏళ్ళ పరిపాలనలో, కాదని చెప్పలేదు. ఇప్పటికీ మేము అభివృద్ధి మా నినాదము, రాష్ట్ర ప్రజల అభివృద్ధి మా నినాదము. మాకు ప్రతిపక్షాలు మెప్పియాలా, మోర్ని మెప్పియాలా మాకు ఆలోచన లేదు. 36,000 స్కూల్ నాడు నేడులో డెవలప్ అయినాయా లేదా? తర్వాత 17 మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఒకటేసారి తీసుకొని వచ్చి 5 కంప్లీట్ చేసినాడు. 5 రెడీ అంటే మీ పులివెందుల్లోనే మెడికల్ కాలేజీకి 50 సీట్ల అలాట్మెంట్ అయితే మాకు వద్దని రాసి మీరే కదా ఒక మెడికల్ కాలేజ్ వచ్చేప్పుడు పులివెందుల్లో. మెడికల్ బోర్డు, సెంట్రల్ మెడికల్ బోర్డు ఏం చెప్పింది? సెంట్రల్ మెడికల్ బోర్డు ఏం చేసింది? అది 50 సీట్లు అలాట్ చేసినారు. దానికి కావాల్సిన 5 కాలేజీలు రన్నింగ్ లో ఉన్నాయి. 5 కాలేజీలు ఆల్రెడీ స్టార్ట్ అయ్యి రన్నింగ్ లో ఉన్నాయి. కాదని చెప్పలేదు. స్కూల్స్ ప్రతి విలేజ్ లో ఆర్బీకేలు స్టార్ట్ చేసినారు. ఆర్బీకేలు స్టార్ట్ చేసినారు, హాస్పిటల్ కట్టించినారు. దాదాపు 50,000 మందిని మెడికల్ డిపార్ట్మెంట్ లో అపాయింట్ చేసి ప్రతి హాస్పిటల్లో ఈరోజు డాక్టర్ లేని హాస్పిటల్ లేదు. కాబట్టి డెవలప్మెంట్ జరిగింది లేదు, ఏం లేదు, డైవర్ట్ చేసినారు అనేది కాదు, సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూ ఇవన్నీ చేస్తా వచ్చినాడు, జరుగుతా వచ్చినాయి. అందులో 2 సంవత్సరాలు కరోనా వచ్చింది. 2 సంవత్సరాలు కరోనా వచ్చినా కూడా దాన్ని ఎదుర్కొని ఇవన్నీ చేయగలిగినారు. గవర్నమెంట్ ఎంతవరకు అవకాశాలు ఉంటే అవన్నీ చేస్తా వచ్చినారు. ఓకే, రామరెడ్డి గారు, ఎక్కడో పులివెందుల తాలూకాలో
ఒక 100 కోట్ల వర్కులు ఆగిపోయినాయి అనేది అదొకటే ఎగ్జాంపుల్ కాదు. అట్లా అనుకుంటే మా దగ్గరనే గుండ్రేవులకు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లప్పుడు వచ్చి ఫౌండేషన్ వేసి టెండర్లు కాలిఫర్ చేసిపోయినారు. ఆయన దానికి ఫండ్స్ అలాట్ చేయలేరు, ఊరికి వచ్చినారు, ఫౌండేషన్ వేసినారు. కనీసం అప్పుడు ఏంటంటే గవర్నమెంట్ తో కూడా మాట్లాడుకోలేదు. విజయ సార్ విశాఖలో నిర్మితమవుతున్న 500 ఎకరాల డేటా సిటీ రామరెడ్డి గారు, మీకు ప్రజలు అవకాశం ఇచ్చినారు, చేయండి, వద్దనము. మీరు చేసి చూపించండి. మేమేం వద్దనడం లేదు, మీరు చేయొద్దని చెప్పడం లేదు. అవకాశం వచ్చింది చేసి చూపించండి, చేసి ప్రజలను మెప్పించండి, మంచిదే. రామరెడ్డి గారు, విశాఖలో నిర్మితమవుతున్న 500 ఎకరాల డేటా సిటీ, 6 గిగావాట్ కెపాసిటీ సెంటర్లు ఆంధ్రప్రదేశ్ టెక్ ఎకానమీపై ఎలాంటి ప్రభావం చూపుతాయనుకుంటున్నారు? మేడం, విశాఖపట్నము ఒకవైపు, అమరావతి ఒకవైపు, అది సాగునీటి ప్రాజెక్టులు ఒకవైపు. ఎందుకంటే ఇవన్నీ 3 వచ్చేసి ఈ రాష్ట్రంలో ఆ 3 డెవలప్మెంట్ అయితే అది విశాఖపట్నం ఫైనాన్షియల్ రాజధాని అవుతుంది. ఇక్కడ రాజధాని అనేది అమరావతి సెంటర్ పాయింట్ అయితే, ఫైనాన్షియల్ రాజధాని అంటే మనకి ఏదైతే బొంబాయి చెబుతుంటారు, మహారాష్ట్ర చెబుతుంటారు, మన కానీ విశాఖపట్నం నెక్స్ట్ జనరేషన్కి వచ్చేసి అదే ఫైనాన్షియల్ రాజధాని అవుతుంది. అందుకు కాబట్టి అన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఎక్కడైతే ఇప్పుడు సార్ చెప్పినట్టు ఏమంటారు, ఈ బుల్లెట్ ట్రైన్ వచ్చి ఏమైనా డెవలప్మెంట్ కాదని కాదు, రవాణా సౌకర్యము ఎప్పుడైతే రైల్వే కానీ, రోడ్డు రవాణా కానీ, ఫ్లైట్ రవాణా కానీ, ఏదైనా కానీ, ఇప్పుడు కుప్పంలో కానీ ఎయిర్పోర్ట్ స్టార్ట్ చేస్తున్నారు. ఇవన్నీ డెవలప్ అయ్యేదానికి, ఆర్థికంగా పుంజుకునేదానికి బయట మనం ఆర్థించడానికి కానీ ఇవి 3 ఇంపార్టెంట్. ఎక్కడైనా ఉడికి ఎక్కడైనా డెవలప్, ఒక రాష్ట్రం డెవలప్మెంట్ కావాలంటే కన్నా ఈ 3 కంపల్సరీ. మేము వివి మోహన్ రెడ్డి చెప్పినట్టు మీరు అభివృద్ధి చేశారు, ఎంత చేశారంటే ఎంతో చేశారు. అది ప్రజల్ని మెప్పిలేకపోయారు అనేది మీరు వాస్తవంగా ఒప్పుకోకపోయినా కూడా మీకు ప్రజలు ఒక అవకాశం ఇచ్చారు, సద్వినియోగం చేసుకోలేకపోయారు. మేము ఆ దిశగా కాకోకుండా ప్రజలకు దగ్గరయ్యి, ప్రజలకు మేము కానీ సంక్షేమ పథకాలు 3,000 రూపాయలు చేసేదానికి మీ గవర్నమెంట్ లో 5 ఏళ్ళు టైం పట్టింది. మేము 1,000 పెంచడానికి 1 మంత్ టైం పట్టలే మాకు. మేము అట్లా ఇచ్చుకుంటూ పోతే పెన్షన్లు కానీ, మిగతా సంక్షేమ పథకాలు కానీ, ఫ్రీ బస్, ఇప్పుడు శ్రీశక్తి బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్. రైతు భరోసా మీరు ఇచ్చారు. మేము ఇప్పుడు ఇచ్చేది 20,000 రూపాయలు ఇస్తున్నాం. మీరు రోజు చెట్ల కూడా కలుపుకొని 13,000 రూపాయలు, 2,000 రూపాయలు చేశారు. అందుకు కాబట్టి ఏమైందంటే ఈ డబుల్ ఇంజన్ సర్కారు పరుగులు పెట్టంటే మీరు ఇప్పటికీ ఎక్కడో దిట్టు ఏదో కలతగా సృష్టించి డెవలప్మెంట్ ఆగిపోయేదానికి నీలాంటి వాళ్ళు కాదు సార్, మీలాంటి వాళ్ళు కాదు, కొంచెం ఆలోచన పరులు, సొసైటీ మీద అవగాహన ఉన్నట్లు ఉండాలి. కొంతమంది ఇదే మనం తినే పరిపాలన చేయాలా, మంచి పేరు రాకూడదు, ఈ కూటమికి మనకు మళ్ళీ అవకాశం రావాలని తాపాత్రం తప్ప ఏమి లేదు. దయచేసి ఈ అభివృద్ధిలో అందరూ భాగస్వాములు అయ్యి ఈ రాష్ట్రాన్ని బాగుపరచడానికి మీలాంటి వాళ్ళు సహకారం కానీ అందిస్తే గవర్నమెంట్ ఇంకా సంతోషపడుతుంది, చేసేవానికి ఉత్సాహం వస్తుంది, పనిచేసే వారికి. ఏదో ఒక మూల, ఏదో ఒక అలజడి ప్రభుత్వాన్ని మీద. అందుకు కాబట్టి నిన్న పుట్టపర్తి కాన్స్టిట్యున్సీ బుక్కపట్నం మండలంలో ఒక పిల్లోడు చెయ్యి ఇరికి పెట్టుకొని, లేదు నాకు వికలాంగుల పెన్షన్ తీసేసినారంటాడు. అంటే అబండాలు వేసేదానికి కానీ ఫేక్ న్యూస్ సృష్టించి అటు క్రమశిక్షణ తీసుకురండి. మీరు క్రమశిక్షణ తప్పింది కాదు కాబట్టి ప్రతి ఒక్కరు అదే ఆలోచనతో రామరెడ్డి గారు దయచేసి ఒక పెన్షన్లు తీసేసారని మా పార్టీ వాళ్ళు చెప్పడం కాదు. దాదాపు ఇప్పుడు ప్రతి కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఎవరైతే పెన్షన్లు కోల్పోయినారో వికలాంగులు, వాళ్ళు పోయి ధర్నాలు చేస్తున్నారు. ధర్నాలు చేసే వాళ్ళకి సపోర్టింగ్ గా మాట్లాడుతున్నాం. మేము తీసుకొని వచ్చి ధర్నాలు చెప్పేయడంలే. మీరు వాస్తవాలు కావాలంటే ఓ పని చేయండి, ఎంతమంది వికలాంగులు ఉన్నారు, ఎంతమందికి ఇంత ముందు వస్తున్నది, ఇప్పుడు ఎంతమందికి కట్ అయింది, ఆ అనాలిసిస్ తీసుకోండి. కట్ అయింది లేదా మీకే తెలుస్తుంది. మేము అదే సార్, ఇప్పుడు మేము ఎక్కడ ఒక శాంపుల్ తీసుకొని ఎక్కడైతే పేకు అన్ని వచ్చినాయి వికలాంగుల పెన్షన్లు, చెవుడు పెన్షన్లు, ఇవన్నీ చెవుడు అంటే దానికి ఏది ఎవిడెన్స్ లేదు. దానికి
అందుకు కాబట్టి ఇవన్నీ వచ్చినాయి కానీ ఒక సిస్టమ్ పెట్టి తీసేసింది నిజము. దాని మీద ప్రజలు ఎట్లా వచ్చిందని చెప్పి చూసిన తర్వాత దాన్ని సరిదిద్దుకుంటే దానికి కానీ మళ్ళా కొన్ని సూత్రాలు పెట్టాం మేము. ఈ కండిషన్లు ఉండే వాళ్ళందరూ మీరు మళ్ళీ సదరంగా పోటీ ఇబ్బంది లేదు, మీ అందరికి వస్తుందని. 42% ఉండే అబోవ్ ఉండే వాళ్ళందరికీ ఎలాంటి ఇబ్బంది లేదు. 40% బిలో ఉంటేనే ఇబ్బంది అని చెప్తాము. పేకు దానాలను సమర్థించారు డాక్టర్లు. ఎందుకంటే గవర్నమెంట్ కమిటీలో ఏదో డాక్టర్ కమిటీ ఉంది. అందుకు కాబట్టి మేమేమంటాం అంటే నిజమైన లబ్ధిదారుడు తీసుకుంటే ఇబ్బంది లేదు. చాలా మంది అన్ని ఉండి రాష్ట్ర ప్రభుత్వం లెక్కండి ప్రజల సొమ్మే కదా, ప్రజలు పన్ను ట్యాక్సే కదా ఇది. మనం ఎవరికంటే వాళ్ళకి ఇచ్చుకుంటూ పోతే మిగతా ట్యాక్స్ కట్టేందుకు డెవలప్మెంట్ చూపించాలి కదా మనం. కానీ దానివల్లనే ఇది దాన్ని కానీ మీరు బేస్ చేసుకొని మీరు చెప్పచ్చు మీ వాళ్ళకి కానీ ఎవరైనా మీ దగ్గరకు వచ్చిన వాళ్ళకు అరే బాబు నేను సదరంగా పెట్టారు ఫోన్ రా మీరు ఒరిజినల్ మీరు ఎక్కడ పోదని చెప్పని. అట్లా కాకోకుండా ఇట్లా వాడు చేసినట్టు వాడు వీడియో చేసినట్టు అట్లా పెట్టేయడం చేయడము ప్రభుత్వాన్ని బదనాం చేసినట్టు కదా నేను మాట్లాడేది. మీ వాళ్ళు కొంచెం ఒకటి అండి రామరెడ్డి గారు, ప్రతిపక్షం ఉండేది ప్రభుత్వంలో జరిగేటువంటి తప్పిదాలు కావచ్చు, ప్రజలకు ఎక్కడైనా అన్యాయం జరిగిందంటే ప్రతిపక్ష పాత్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే. నేను కాదండి, అది మీకు తెలుసు. రాజ్యాంగబద్ధంగా ప్రతిపక్ష హోదాకు ఏమైతే పరిమితులు ఉన్నాయో దాని ప్రకారం అయితే పర్వాలేదు. అవి శృతిమించినప్పుడే కదా ఇప్పుడు సమస్యలు ఇచ్చిండేది. ఎక్కడ తప్పు ఉంటే అక్కడ ప్రశ్నిస్తున్నారు. అది తప్పు కాదని మీరు నిరూపించుకొని ఏదైనా తప్పు ఉంటే సరిదిద్దుకోండి. మీరు చెప్పేది తప్పు కాదని నిరూపించుకోండి. ఇప్పుడు అలిగేషన్స్ వచ్చినాయి, అలిగేషన్ మీరు ప్రూవ్ చేసుకోండి. మేము బురదలుతాం మీరు తెలుసుకోండి అని చెప్తారు. టైం అయితే సరిపోతుంది. ఇంకా అది కాదు, వాస్తవాల దగ్గరికి పోండి. వాస్తవంగా జరుగుతుంది చూడండి. ఇప్పుడు మొన్న వచ్చేసి బంగారుపాలెం పోయినాడు ఎక్స్ సీఎం గారు. బంగారుపాలెం నువ్వు రైతు, పెద్ద రైతువు, ఇవి నేను రైతునే, నాకు 70 ఎకరాల భూమి ఉంది. అయితే ఎవరన్నా పండించిన మామిడికాయల మీద ట్రాక్టర్ తొక్కిస్తాడు ఎవడన్నా? అదే ఒక్క చెంప పెట్టి వాడిని కొట్టింటే ఆ రోజు డ్రైవర్ను ఎక్స్ సీఎం గారు మా ఎమ్మెల్యే గారు ఎంత పాపులాట్ ఏంటది? వాడు మామిడికాయలు తగ్గించి పిలిచి కొడతారా, వాళ్ళు ప్రోత్సహించుతారా? నేను చెప్పేది ఇట్లాంటివన్నీ వద్దు. వాడు రైతు ఆక్రోశంతో చేసినాడు. నిన్న నేను ఇక్కడ కర్నూలు మార్కెట్ ఆడిపోయినాను. ఆడ ఉల్లిగడ్డలు క్వింటాల్ అంతకు ముందు సంవత్సరం కావచ్చు 4,000 రూపాయల పైన అమ్మినారు. 3,000 నుంచి 5,000 అమ్మినారు క్వాలిటీని బట్టి. ఈరోజు క్వింటాల్ 200, 300 కూడా పోవడం లేదు. రైతులందరూ పారబోసినారు. నేను నిన్న పోయి మార్కెట్ ఆడిపోయి చూసి వచ్చినాను. అది ఉల్లిగడ్డలు మేమే పారబోసాము, మేమే ఫోటోలు తీసినామంటే నేను చెప్పేది కాదు. ఎక్కడైనా టమోటా పెద్ద మార్కెట్ కర్నూలు ఇక్కడ డోలు కావాలంటే ఇదంతా మొత్తం బాగా చెన్నలు పండుతుంది. ఎక్కడైనా రైతు ఏమి ఇస్తాడు, ఒక సైడ్ ఇస్తాడు, ఏదైనా పశుపక్షాలు తింటాయి, జంతువులు తింటాయని. అసలు అక్కడ చేసిన పని ఏది? ట్రాక్టర్ కింద పోతా అండి, వెనక ట్రాక్టర్ తగ్గించారు. రైతులు మార్కెట్ లో పారబోసి వెళ్ళిపోయినారు. అవి కూడా ఆ రోజు మా ఎమ్మెల్యే గారు అది కాదు సార్, రోజు చూసే కదా మనం మాట్లాడడానికి. ఈ రోజు లైవ్ లేక వచ్చింది చూడకుండా ఎట్లా మాట్లాడతాను కాదు. మేమేమంటున్నామంటే డెవలప్మెంట్ విషయంలో రాజకీయాలు అనేది మళ్ళా 29 జనవరి, ఫిబ్రవరి స్టార్ట్ చేసుకోవచ్చు. ఏదైనా కానీ ఎవరికి ఆ రోజు మాకు ఇష్టం, ప్రజలు మేము మంచి చేసింటే బాగేస్తారు, లేకుంటే ఏదో పార్టీకి వేస్తారు. అది ఆ రోజు ప్రజల ఆఫీసం మీదకే జరుగుతుంది. ఈ రోజు మనం ఎన్ని చేసినాం మధ్యలో ఉండే 4 ఏళ్ళ కాలాన్ని పెద్ద పెద్ద ఆలోచనలతో ఇప్పుడు రాజకీయంగా చేసేది ఎక్కడ తప్పిదాన్ని క్వశ్చన్ చేస్తుంటారు. ఎక్కడ మీరు పెన్షన్లు పోయి ఉండొచ్చు, లేకుంటే రైతులకు రావాల్సిన గిట్టుబాటు ధరకు కావచ్చు, ఇంకొక దానిలకు ఎక్కడ ప్రజలు ఇబ్బంది పెడుతుంటే అక్కడ ప్రతిపక్షాలు క్వశ్చన్ చేస్తుంటాయి. అది రాజకీయం అనుకోకూడదు. ప్రజల తరఫున మాట్లాడడం అనేది ప్రతిపక్షానికి ఎప్పుడు ఉంటారు. నేను చెబుతా పోతే మోహన్ రెడ్డి గారు లాస్ట్ ఇయర్ కుప్పం గారు చెప్పండి. ఏపీలో అభివృద్ధి పరుగులు తీస్తోంది అని అంటున్నారు. ఇంకొకటి ఇప్పుడు మామూలుగా రవాణా వేగం పెరిగితే ఆర్థిక వేగం కూడా పెరుగుతుంది అని అంటున్నారు. మోహన్ రెడ్డి గారు దీని మీద ఏమంటారు మీరు?
రవాణా వేగం పెరగడం అంటే ట్రాన్స్పోర్టేషన్ అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఒక బుల్లెట్ ట్రైన్ తో కాదండి. రవాణా అంటే సరుకు రవాణాకు సులభమైనటువంటి మార్గం కావాలి. రెండోది జలమార్గం కావాలి. సరుకు రవాణాకు చీపెస్ట్ ట్రాన్స్పోర్టేషన్ కు కావాలి. ఒక బుల్లెట్ ట్రైన్ లో ఎంతమంది ట్రావెల్ చేస్తారు, ఎంత వస్తుంది? నేను చెప్పాను ఇందాక, మాకు ఆల్రెడీ హైదరాబాద్ టు బెంగళూరు బుల్లెట్ ట్రైన్ ఆంధ్రాలోనే పోతుంది. కర్నూలు, అనంతపురం 2 జిల్లాల మీదనే పోతుంది. దానివల్ల ఇక్కడ ఎక్కువ వచ్చింది లేదు. మనకు కావాల్సింది పబ్లిక్ ఈ కమోడిటీ ట్రాన్స్పోర్టేషన్ కు ఎక్కువ అవకాశాలు ఉంటే ఇది వస్తాయి. దానికి సముద్ర మార్గం కావచ్చు, ఇంకొకటి కావచ్చు. ఇప్పుడు అమరావతి డెవలప్మెంట్ అనేది ఇంకొకటి చెప్తా ఉన్నారు. నేను అమరావతి డెవలప్మెంట్ చేయండి, కానీ అమరావతి డెవలప్మెంట్ చేసి ఆడ సిటీ హ్యూజ్ గా డెవలప్ కావాలంటే ఫస్ట్ లైవ్హుడ్ రావాలి. మనం పెద్ద పెద్ద రోడ్లు వేసి పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టడం కాదు. అక్కడ ప్రజలు వచ్చి నివసించేదానికి వారికి పనులు ఉండాలి, వాళ్ళు బ్రతుకు జీవనాధారం ఉండాలి. ఇట్లాంటివన్నీ లైవ్హుడ్ క్రియేట్ అయితే జనం వస్తారు. మనం పెద్ద బిల్డింగ్లు ఇవి కాదు కావాల్సింది. నేను ఇంకొకటి కూడా క్వశ్చన్ చేస్తున్నాను. ఒక రాజధాని కట్టడానికి 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళే చెప్తున్నారు దాదాపు ఇంతకుముందు 35-40 వేల ఎకరాలు తీసుకున్నారు, ఇప్పుడు మళ్ళీ 45,000 ఎకరాలు కావాలంటున్నారు. రాజధాని నిర్మాణానికి అన్ని వేల ఎకరాలు తీసుకొని ఈరోజు 1,00,000 కోట్లు ఖర్చు పెడతామంటున్నారు. 1,00,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు, సంతోషం. కానీ 1,00,000 కోట్లు అప్పు తెచ్చి ఖర్చు పెట్టి మొత్తం అన్ని 26 జిల్లాల వాళ్ళు కట్టాలి కదా. దానివల్ల ఒక్కసారిగా ఇప్పుడు హైదరాబాద్ కావచ్చు, బెంగళూరు కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఏ సిటీ డెవలప్ అయినా స్లోగా దానికే అది సెల్ఫ్ అసిస్టెన్స్ డెవలప్ అవుతూ వచ్చినాయి. వాళ్ళని ఒకటేసారి బిల్డింగులు కట్టి 1,00,000 కోట్లు ఖర్చు పెట్టలేదు. అక్కడ ఇండస్ట్రీ ఫస్ట్ తీసుకొని రండి, అక్కడ ఐటీ కంపెనీలు తీసుకొని రండి. ఫస్ట్ దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. మీరు కావాల్సినటువంటి రిక్వైర్మెంట్ పెట్టండి. 200 అడుగులు రోడ్డు వేస్తే కార్లు బుర్రలు వెళ్ళిపోతారు తప్ప ఆడ ఏముంది వస్తుందని. ఈరోజు 2 సంవత్సరాలు నీళ్ళు వస్తే ప్రజలు, వర్షాలు వచ్చేసరికి ప్రజలు ఇబ్బంది పడి ఆడ నీళ్ళు వస్తున్నాయి. దాని డైవర్షన్ కట్టాలంటే దాదాపు గవర్నమెంట్ ఎస్టిమేషన్ 10-11 వేల కోట్లు అన్నారు. అది పూర్తయ్యేసరికి 15,000 కోట్లు అవుతుంది. రామ్మోహన్ రెడ్డి గారు ప్రాక్టికల్ గా ఆలోచించాలి. ఇప్పుడు ఇవన్నీ చేయడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఎన్ని సంవత్సరాలలో మనం ఆడ ప్రజలు పోయి బ్రతకాలి, వాళ్ళకు ఉద్యోగాలు రావాలి, వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు రావాలి. ఇవన్నీ రావాలంటే ఇండస్ట్రీస్ ఉండాలి, లేకుంటే ఐటీ కంపెనీ ఉండాలి, లేకుంటే ఇంకొకటి ఉండాలి. కేవలం బిల్డింగ్లు కడితే రారు కదా. ఒక్క నిమిషం అండి మోహన్ రెడ్డి గారు. ఒక ఇండస్ట్రీస్ హబ్ ఏర్పాటు చేయండి, అక్కడ వాళ్ళకి ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేయండి, దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. రామ్మోహన్ రెడ్డి గారు, 1 గిగావాట్ కెపాసిటీలో ఆసియాలోనే అతిపెద్ద డేటా సెంటర్ విశాఖలో రావడం వల్ల ఉద్యోగాలు, పెట్టుబడులు, గ్లోబల్ గుర్తింపు ఏ స్థాయిలో పెరుగుతాయని అనుకుంటున్నారు? రామ్మోహన్ రెడ్డి గారు చెప్పండి. ఇప్పుడు ఈ ఏషియాలోనే విశాఖపట్నానికి గూగుల్ సెంటర్ వస్తుందంటే దగ్గర 1,600 మెగావాట్ల గూగుల్ సెంటర్ వస్తుందంటే మనం ఏషియాలోనే అతి పెద్దదని చెబుతున్నాము. అంటే ఎక్కడైనా ఉడక విశాఖపట్నము లాస్ట్ ఎడ్జ్లో ఉంది మనకు. కాబట్టి ఆ పక్క ఫైనాన్షియల్ సిటీగా దానికి అభివృద్ధి చేయడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దాన్ని ఆ మోడల్గా తీసుకొని దాన్ని చేస్తున్నారు. ఇక్కడికి అమరావతికి వచ్చే కొద్దీ ఇప్పుడు సార్ చెప్పినట్టు ఏం చెబుతున్నాడు, 2 ఏళ్ళు వర్షాలు వచ్చినాయి అవి ఇవి చెప్పని ఈ పేక్ ప్రచారాలు దానికి ప్రస్తుతం పెట్టించేదానికి మీరు 5 ఏళ్ల కాలం అంతా సాగదీశారు. 3 రాజధానులు దయచేసి వినండి. మీరు ఇప్పటికైనా అడగ నిన్న మళ్ళీ వర్షాలు వచ్చి ఏదో బొమ్మలంట పోతానే మునిగిపోతుందని ఎవడికి అయితే ఒక అబద్ధాన్ని 10 మాట చెబితే నిజమవుతుందంటారు. పేకు ప్రచారాలు వదిలిపెట్టి రాష్ట్ర అభివృద్ధికి మీరు ఖచ్చితంగా మనసాక్షిగా పనిచేశారనుకో, అది ఏమైంది మీరు చూసి చూపిస్తాం. ఈ రోజు ఏషియన్ బ్యాంక్ కానీ వరల్డ్ బ్యాంక్ కానీ లెటర్లు పెడతారు మళ్ళా ప్రపంచ వరల్డ్ బ్యాంక్ కి. అది కాదు ఇది కాదు అని చెప్పని లాస్ట్ టైం అంతా అట్లే చేసి 14-19 ఎప్పుడు మీరు మారేది? నేను కోరుకునేది ఒకటే, రాష్ట్ర అభివృద్ధిలో మీరు భాగస్వాములు కండి, ప్రతిపక్ష పాత్ర అనేది పోషించండి, కాదని చెప్పలేదు. ఎందుకు మీకు అవకాశం అధికారం ఇవ్వలేదు మీకు, ఎందుకంటే మీకు ఓపిక లేదు కాబట్టి. మీకు ప్రజలు కానీ ప్రతిపక్ష హోదా ఇవ్వలే. దయచేసి మీకు బాగా నీట్గా ఉన్నారు. ఆ 11 మంది ఎమ్మెల్యేలు
శాసనసభకు పంపించండి, డేటా తీసుకోండి. నేను డేటా తీసుకోవడం కాదు, మీ వాళ్ళు 11 మంది అసెంబ్లీ పంపించండి. అదే అసెంబ్లీలో అడగమని చెప్పండి. అన్ని కాపీలు ఇస్తారు ప్రభుత్వం, మా ప్రభుత్వం. ఎలాంటి ఇబ్బంది ఎవరికి ఉండదు. ఎవరికైతే ఇస్తారో మీకు దగ్గర సమాచారం మాట్లాడితే రైట్. అది కరెక్ట్. రామిరెడ్డి గారు, మీరు శాసనసభ ఇప్పుడు ప్రభుత్వాన్ని బీఆర్కే సహకరించారు. న్యూస్ వాళ్ళే రైట్ 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 సార్. మొన్న మొత్తం చూపించినారు. హైకోర్టు రోడ్డు మునిగిపోవడం కావచ్చు, మిగతా ప్రాంతాలంతా నీటి మునికలు పోయిందని ఇదే బీఆర్కే న్యూస్ లో, బీఆర్కే ఛానల్లోనే న్యూస్ వచ్చింది. వాళ్ళ దగ్గర విజువల్స్ ఉంటాయి, తీసుకోండి. నేను వద్దని రైట్ రైట్. కాదు, మేము రియల్ గా అక్కడికి వచ్చాం, గ్రౌండ్ కి వచ్చాం. మేము రియల్ గా పదామని చెప్పినాం, రియల్ గా పదామని చెప్పినాం. ఎవరు రారు మళ్ళీ దానికి రియల్ గా పదామంటే? నేను కనీసం మీ ఇంటి దగ్గర కానీ మా ఇంటి దగ్గర కానీ రైట్ సార్. రైట్ సార్. ఓకే సార్. ఓకే ఓకే రైట్ సార్. థ్యాంక్ యూ వెంకట్రామరెడ్డి గారు, థ్యాంక్ యూ మోహన్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి.